ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. కేసీఆర్ కూతురు, ఒకప్పటి బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని ప్రకటించారు. అందరి అంచనాలకు భిన్నంగా, అందరి ప్రతిపాదనలకు భిన్నంగా తన పార్టీ ప్రకటన చేశారు కవిత. ఇవాళ మేడ్చల్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి తన పార్టీ కార్యకర్తలతోటి, తన అభిమానులతోటి మీటింగ్ పెట్టి పార్టీ ప్రకటన చేశారు. పార్టీ పేరు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. టీఆర్ఎస్ అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ స్థాపించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించడానికి టీఆర్ఎస్ స్థాపించబడింది. తెలంగాణ ఉద్యమంలో కీరోలుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్కు ఒక ప్రత్యేకమైన పాత్ర, చరిత్ర ఉంది. అందుకనే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేశారు. 9.5 ఏళ్ళు తెలంగాణకి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్కి నేను తెలంగాణని అభివృద్ధి చేశాను కాబట్టి ఈ టీఆర్ఎస్ని జాతీయ పార్టీగా మార్చాలని చెప్పేసి తన పేరులో, తన పార్టీ పేరులో ఉన్నటువంటి తెలంగాణ అనే పేరు తీసేసి భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. అంటే తెలంగాణలో ఉన్న పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నామని కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో కేసీఆర్ స్వయంగా తిరిగారు. మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. కర్ణాటకలో దేవేగౌడ పార్టీతో పొత్తు కూడా పెట్టుకుంటామని చెప్పారు. కాంగ్రెస్కు, బీజేపీకు ప్రత్యామ్నాయం కాబోతుందని చెప్పారు. ఎప్పుడైతే తెలంగాణ అనే పేరు ఆ టీఆర్ఎస్ వదులుకుందో, అది బీఆర్ఎస్గా మారిందో, అప్పుడే వాళ్ళ పతనం కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనే పేరుతో ఎదిగిన వాళ్ళంతా కూడా ఆ పేరు ఎప్పుడైతే వదులుకున్నారో వాళ్ళ పతనం కూడా స్టార్ట్ అయింది. అది నేను చెప్పడం కాదు, స్వయంగా మొన్న కేటీఆర్ చెప్పాడు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత రాజకీయంగా అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం, చాలా నష్టపోయాం. కేటీఆర్ చాలా ఓపెన్గా ఒప్పుకున్నాడు. గతంలో నేను మాట్లాడేవాడిని, అప్పుడు ఆ పార్టీలు ఓపెన్గా ఒప్పుకునే వాళ్ళు కాదు. నేనైతే నాకున్న సర్కిల్స్ ద్వారా కేటీఆర్కి సమాచారం కూడా పంపించాను. మీరు తప్పు చేస్తున్నారు, మీ పునాదులే తెలంగాణ పేరుతో ఉన్నాయి, మీరు కనుక పార్టీ పేరు మార్చుకుంటే మీరు ఎన్నికల్లో ఓడిపోవడం పక్కా అని చెప్పాను నేను. బట్ ఆ రోజులో వినేవాళ్ళు ఎవరు మన మాటలు? సరే, వాళ్ళు మార్చుకున్నారు, అలా మనం అనుకున్నట్టే పోయిన ఎన్నికల్లో పతనం అయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తామని కేటీఆర్ చెప్పారు కదా. అవకాశం లేకుండా, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ పేరు మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకుంటారా, ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా చూద్దాం. మాకు ఒక పార్టీ పేరు వద్దని వదిలేసుకున్న తర్వాత 2 years ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రీజ్ చేయబడి ఉంటుంది, 2 సంవత్సరాలు ప్రీజ్ చేయబడి ఉంటుంది. మరి ఆ ప్రీజు ఎప్పుడు తొలగిద్ది, ఎప్పుడు వీళ్ళకి మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరు వస్తుంది, అసలు ఇస్తారా లేదా చూద్దాం. కానీ అంతలోపే టీఆర్ఎస్ అనేటువంటి ఒక అబ్రివేషన్ని, ఆ 3 అక్షరాలని కవిత హైజాక్ చేసి పడేశారు. తెలంగాణ రాష్ట్ర సేన, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళది, తెలంగాణ రాష్ట్ర సేన ఏమది. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు వదిలేసుకున్నారు, ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు కావాలనుకుంటున్నారు, టీఆర్ఎస్ అనేటువంటి ఆ పదాన్ని జనంలో తీసుకెళ్లడం కోసం. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వకుండా కవిత హైజాక్ చేసింది. మొదటి రోజే కేసీఆర్కు ఒక దెబ్బ కొట్టేసింది. పార్టీ పెట్టిన రోజే ఒక తొలి దెబ్బ కొట్టేసింది కవిత. మామూలు దెబ్బ కాదు ఇది. బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేద్దాం అనుకుంటున్నారు కదా, అవకాశం లేకుండా అసలు టీఆర్ఎస్ అనేటువంటి నామకరణంతో వీళ్ళుగా జనంలోకి వెళ్తారు. రేపు చూడండి, అన్ని పేపర్ల బ్యాన్ రాయటం, కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్. సో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బలంగా వినపడ్డ పేరు ఇలా కవిత చేతికి దక్కబోయినట్టు లెక్క. అయితే ఒక చిన్న దాన్ని ఏమనాలో మీరే చెప్పండిగా, తనను తాను తెలంగాణ అమ్మగా పోల్చుకున్నారు. ఇది కొద్దిగా అతిశయత్తు అనిపించింది. కవిత గారి మాటల్లో తెలంగాణ అమ్మగా తనను తాను పోల్చుకున్నారు. ఒకప్పుడు మీకు గుర్తుందా, తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ నమూనా కవితను పోలినట్టు ఉంది, కవిత కోసం ఆ తెలంగాణ తల్లి బొమ్మ గీపించినట్టుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు సోనియా గాంధీని పోలినట్టుగా నమూనాని మార్చారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే, వదిలేయండి. ఇప్పుడు వీళ్ళనే మాట వదిలేస్తే, ఒకప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి నమూనా అది కవిత కోసం గీపించినట్టుంది, కవితను పోలినట్టుంది అనేది. అప్పటి నుంచి కవితకి తెలంగాణ తల్లిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంది అనేటువంటిది చాలామంది చర్చ ఉంది. కానీ ఇవాళ తన కోరికను తానే బయటపెట్టుకున్నారు. తెలంగాణ అమ్మగా నన్ను నేను పిలిపించుకోవాలనుకుంటున్నాను, తెలంగాణ అమ్మగా మారాలనుకుంటున్నాను, తెలంగాణ అమ్మగా మారితేనే తెలంగాణ బిడ్డల బాధల్ని బాగా
అర్థం చేసుకోగలను. ఒక బిడ్డకి ఆకలిస్తే తల్లి ఎంత ఎంత వెంపలాడిద్ది ఆకలి తీర్చడం కోసం. కాబట్టి ఆ పాత్రలోకి బిడ్డల కష్టాన్ని అర్థం చేసుకుని ఆ కష్టాన్ని తీర్చడం కోసం వెంపర్లాడే ఆ పాత్రలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను తెలంగాణ అమ్మగా. ఇప్పుడు యాక్చువల్గా జయలలితని తమిళనాడులో అమ్మ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో అమ్మ అని కవితను పిలవాలి. ఇప్పుడు పిలిచేలా తనను తాను ఇప్పుడు ఆల్రెడీ ఇంజెక్ట్ చేసుకుంటున్నారు ఆ పేరుని జనంలోకి. తెలంగాణ అమ్మ ఎవరు? కవిత. ఇది కొద్దిగా అతిశయోక్తిగా ఉంది. యాక్చువల్గా అమ్మ అనేటువంటి పదం జనం నుంచి రావాలి. తనను తాను నన్ను అమ్మ అని పిలవండి అని ఆ కవిత అడగటం కాదు, జనం నుంచి ఆ పిలుపు రావాలి. జనం నుంచి ఆ పిలుపు వచ్చేలా తను మారగలగాలి. సరే, ఇది భాగమైతే ఇవాళ తన విశ్వరూపాన్ని చూపించారు తన ప్రసంగంలో. ఒకసారి వినండి. మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టిఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టిఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఏడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6,000 పైచిలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా? అంటే 10 ఏళ్లలో 2 ఏళ్లకోసారి నామినేటెడ్ పోస్టులు వేసినా ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి? ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిరు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిరు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు సో కవిత నిజంగా సంచలనంగా మాట్లాడారు. కేసీఆర్ని ఏకంగా టార్గెట్ చేశారు. ఏమాత్రం మొహమాటం లేదు. ఇక కేసీఆర్ని ఏకంగా టార్గెట్ చేశారు తన పార్టీ ఆవిర్భావ ఉపన్యాసంలో. కేసీఆర్ పాత కేసీఆర్ కాదు, మన సారు కాదు, గుంట నక్కల చేతుల్లో బందీ అనే మాట మాట్లాడారు. నేను అంటుంది కాదండి, కవిత గారు అంటుంది, నేను అన్నది కాదు. కవిత గారు అన్న మాటను మీకు చెప్తున్నా. కేసీఆర్ గుంట నక్కల చేతుల్లో బందీ అయిపోయారు. కేసీఆర్ క్లోజ్డ్ డోర్స్లో ఉన్నారు. ప్రజలకి సంబంధం లేకుండా, పార్టీ కార్యకర్తలకు సంబంధం లేకుండా ఉన్నారు. మన కేసీఆర్ అయితే ఇలా ఉంటారా? ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో కాలుకి బలపం కట్టుకొని తిరిగిన కేసీఆర్ ఎక్కడ? తెలంగాణకు నీటి అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేకపోతున్న నేటి కేసీఆర్ ఎక్కడ? నిజానికి కేసీఆర్ గనక తెలంగాణ సోయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేసుండే వాళ్ళు కదా. ఇలా చాలా విషయాల్ని కవిత గారు మాట్లాడారు. ఏకంగా కేసీఆర్ని టార్గెట్. అసలు తెలంగాణ ఉద్యమకారులకి ఆనాటి తెలంగాణ ప్రభుత్వ కేసీఆర్ పరిపాలనలో గుర్తింపు ఎక్కడ అని కూడా మాట్లాడారు. ఒక గుడి చైర్మన్ ఇచ్చారా? కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారా? డైరెక్టర్ ఇచ్చారా? తెలంగాణ సమాజానికి కనీసం గౌరవించి, అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి, ఉద్యమకారులకి కనీసమైన గౌరవాన్ని కూడా కేసీఆర్ పరిపాలనలో ఇవ్వలేదు కదా అని మాట్లాడారు. కాకపోతే ఒక క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుద్ది. ఆ గౌరవం ఇవ్వనప్పుడు కవిత ఎక్కడ ఉన్నారు? అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా. 2014 నుంచి 2019 మధ్య నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నారు. 2019లో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయారు. ఒకవేళ గెలిచి ఉండుంటే మళ్ళా టీఆర్ఎస్ ఎంపీగా పార్లమెంట్లో ఉండేవాళ్ళు. సరే, ఓడిపోయిన తర్వాత కూడా ఆమెకి ఆ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. ఎమ్మెల్సీగా మొన్నటిదాకా కొనసాగారు. పార్టీ పెడదామని ఆలోచన వచ్చేంత వరకు, టీఆర్ఎస్తో బంధం తెగిపోయేంత వరకు ఆమె బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగారు. అంటే ఆ పార్టీలో ఉన్ననాడు, ఆ పార్టీలో అధికారం ఉన్ననాడు కవిత ఏనాడన్నా తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపు దొరకట్లేదని మాట్లాడారా? ఓపెన్గా బయట స్టేట్మెంట్ ఇచ్చారా? ఇంటర్నల్గా కనీసం కొట్లాడారా? ఇంటర్నల్గా కొట్లాడినప్పుడు రిజల్ట్ ఏంటి? రిజల్ట్ రానప్పుడు కవిత రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ బయట మాట్లాడాలని కాదు, ఇంటర్నల్గా పార్టీలో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు అక్కడ ఏదో ఒక రిజల్ట్ రావాలిగా. రిజల్ట్ రానప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలిగా.
సో మొత్తానికి కవిత అయితే ఇలా తన విశ్వరూపాన్ని తన ప్రసంగంలో చూపించారు. కేసీఆర్ని టార్గెట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీకి కావాలనుకున్న టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ని ఆల్రెడీ ఆక్యుపై చేసి పడేశారు. సో ఈ మొత్తంగా తను కోరుకుంటుంది ఒకటే, బీఆర్ఎస్ అనే పార్టీని లేకుండా చేస్తే, ఇంకొకసారి అధికారంలో రాకుండా చేస్తే, ఆ పార్టీ పునాదులు దెబ్బతింటే తనకి రాజకీయంగా ఇప్పుడు యాక్చువల్గా బీఆర్ఎస్ గట్టిగా ఉన్నంతకాలం కవితకి పొలిటికల్ లైఫ్ కష్టం. కానీ ఎప్పుడైతే కవిత తను ముందుకు సస్టైన్ కాగలదో అప్పుడు మళ్ళీ కొంత అదే కవిత సస్టైన్ కావాలంటే బీఆర్ఎస్ లేకుండా పోవాలి, ఆ ఓట్లే ఇటు వస్తాయి. కాబట్టి ఆ పార్టీనే ఎక్కువ టార్గెట్ చేయడానికి ఉన్న రాజకీయ కారణం అదే. సరే చూద్దాం ఏం జరగబోతుందో.